లూకాసు వార్త 1వ అధ్యాయం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి. చూడండి, రక్షణ అంటే ఏంటి? మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును చేసి. ఎందుకంటే నిర్భయముగా నీతిగా మన జీవితం అంతా ఆయన సేవ చేయడానికంటే ఈ రక్షణ. సో ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు సర్వ్, ఈ దర్శనం నీ కొరకు కాదు. అంటే నేను దేవుని సేవ నీతిగా పరిశుద్ధతతో భయము లేకుండా చేయడానికే ఆయన శత్రువులను పాదాల కింద తీసుకొస్తాడండి. దర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ద విజన్. ఇది కేవలం సేవకులకైనా కమ్అట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. చూడండి, అంటే ఆయన సేవ చేయాలంటే ఎలా చేయాలంట? పరిశుద్ధముగా ఇంకా నీతిగా ఆయనను సేవించడానికి సైతానుని కింద పెట్టేస్తాడు. పరిశుద్ధముగాను నీతిగాను సేవ చేయడానికి శత్రువులందరినీ దేవుడు పాదాల కింద తీసుకొస్తాడు. ఇప్పుడు నీ సమస్యలన్నీ తీర్చాలా, నీ బాధలు తీర్చాలా, ఇవన్నీ మోసుకుంటూ సేవ చేయడం మొదలుపెట్టు. ఎంతమంది ఈ రోజు నుంచే సేవ చేయడం మొదలు పెడతారు? సేవ చేయడం ప్రారంభించు. నువ్వు చూడు, ఒక్కో సంఖ్యలో విడిగిపోయి కొంతకాలానికి స్వేచ్ఛగా అయిపోతావు. యూ విల్ బి ఫ్రీ. ఎందుకంటే ద డొమినియన్ ఈజ్ ఫర్ ఎ పర్పస్. శత్రువులందరూ పాదాల కిందకి రావడం అనేది ఒక ప్రణాళిక కొరకు. ఏంటి ఆ ప్రణాళిక? సేవ. యూ షుడ్ సర్వ్ దిస్ గాడ్. ఎవరైతే ఈరోజు సేవ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని ఇర్మియాలాగా ఇనప స్తంభముగాను, ఎత్తడి గోడగాను, ప్రాకారముగాల పట్టణముగాను చేయబోతున్నాడు దేవుడు. ఎవరైతే ఈరోజు సేవ చేస్తారనుకుంటారో ఒక్కొక్క శత్రువుని నీ పాదాల కిందకి వచ్చేస్తుంది ఈ రోజు నుంచి. బిగిన్, పక్కన చెప్పు, ఈ రోజు నుంచే మొదలుపెట్టు సేవనండి. బిగిన్ ఫ్రమ్ టుడే. యూ విల్ సీ మిరకల్స్. యూ విల్ నాట్ డై బిఫోర్ యువర్ టైం. ఎందుకంటే తల్లి గర్భం ముందు రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ దర్శనం నెరవేరుతుంది. ఏం చేయాలా? సేవ చేయాలా ధైర్యముగా. అదే చెప్తున్నాడు ఇర్మియాకి. ఎందుకు ఇంత లోతుగా చెప్తున్నాడు? ఇర్మియా ధైర్యంగా వెళ్ళి చేయాలి. అంటే ఏంటి? శత్రులందరినీ పాదాల కిందకి, డొమినియన్ ఆన్ గవర్నమెంట్స్, అధిపత్యం ఇస్తున్నాడు. అయితే మరి నిన్ను ఎలా కాపాడుతానంటున్నాడు? వారందరూ ఏం జరుగుతారో చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11 నుంచి 14. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. రెండవ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నది అంటిని. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. వీళ్ళందరి మీదకి ఏమొస్తుందంట? కీడు. నీ మీదకి ఏమన్నా వస్తుందా? వాళ్ళు ఏమన్నా చేయాలనుకున్నా నిన్నేమీ చేయలేరు. ఎంతమంది ఈ వాగ్దానం నాది అనుకుంటారు ఈరోజు? రిసీవ్ దిస్ ప్రామిసెస్ యువర్స్. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడండి. గాడ్ అబ్జర్వ్స్ అవర్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఏరియా. అప్పుడప్పుడు నీకు ధైర్యం రావాలంటే దేవుడు నీకు కొన్ని మాటలు చెప్తాడు. యేసు నమ్మిన వారికి ఒక తాలుపు చెవి ఇచ్చాడు. ఏంటంట? నీవు తెరవగా ఎవడు దాన్ని, నీవు ముయ్యగా ఎవరు దాన్ని. దట్స్ ఇట్. యు నీడ్ టు బి కాన్ఫిడెంట్. దేవుడు నీకు ఇచ్చిన దాని లోతు నీకు తెలియకపోతే నువ్వు చేతులు కాళ్ళు కట్టేసుకుంటావు. నీవెంత బలమైన వాడువో, నీ పిలుపు ఎంత బలమైందో నీకు తెలియకపోతే, అదే ఇక్కడ ఇర్మియాకి చెప్తున్నాడు. నేను బాలుని అంటాడు. బాలుని అంటావు. రాజ్యాలను ఉంచుటకు, పెళ్ళగించుటకు, అవునా, కట్టుటకు, నాటుటకు నీకు అధికారం ఉంది. అవునా ప్రభువా, నేను పిల్లవాడిని అంటా కదా. యు ఆర్ నాట్ ఎ స్మాల్ బాయ్. రాజ్యాలను పెరికి వేయడానికి, కట్టడానికి, నాటడానికి, పగలగొట్టడానికి నీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. ఎవరికే? ఒక్కడికే. గాడ్ ఈజ్ సో పవర్ఫుల్. గాడ్ ఈజ్ రెడీ టు షో హిస్ పవర్. వాళ్ళందరికీ శత్రువు వచ్చి పట్టుకెళ్ళిపోతారు, కానీ నీకు మాత్రం ఏమీ జరగదు. ఎప్పుడైతే ఇర్మియా రాజులకి అందరికీ ఇలా చెప్తా ఉంటుంటే కొంతమంది ఏం చేస్తారు? మనకి వ్యతిరేకంగా ప్రవచిస్తున్నాడు అని చెప్పేసి ఇర్మియాని జైల్లో వేసేస్తారు. చూద్దాం. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 15 నుంచి 16. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి. ఎందుకు కోపడ్డారు? మీరు గనక మారు మనసు పొందాలా అని చెప్తున్నాడు. మీరు తిరుగుబాటు చేయకూడదు, దేవుణ్ణి మీరు నమ్ముకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు రాంగ్ ప్రవచిస్తున్నావు, మీరు యుద్ధం చేయకండి, మీరు లోబడండి అని చెప్తున్నాడు. చదువు. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను.
వాళ్ళు కామ్గా ఏమి ఉండలే, వాళ్ళు కొట్టారు. ఏం చేశారు? మళ్ళా ఒక చెరసాల గోతులో వేసేసారంట. చెరసాలలో మళ్ళీ ఒక గొయ్యి ఉంటుందంట, ఆ గోతులో వేసేసారంట. చదువుతాం 37:21. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. రైట్. అంటే అక్కడ చెరసాల గోతులో లేకుండా ఎక్కడ పెట్టారంట? ఒక మంచి గృహంలో పెట్టారంట. సో ఇర్మియాని ఏం చేశారు? ముందు చెరసాల గోతులో వేస్తే అందులో తిండి బట్ట కూడా ఉండదు, అందులో అనేక రోజులు ఉన్నాడంట. తర్వాత మళ్ళా తీసి అతన్ని ఒక బందీ గృహంలో పెట్టారంట. చెరసాల గోతులోంచి పట్టుకొచ్చి బందీ గృహంలో పెట్టి అతనికి ఇప్పుడు ఏమిస్తున్నారు? తిండి ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ హిమ్ ఫుడ్. ఎంతమంది ఎవరు చెప్పినా సరే, ఒక్కొక్కసారి నీ గురించి ఎవరేం చెప్పినా సరే దేవుడు నీకేం చెప్తున్నాడో వినాలి. ఎందుకంటే అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా? ఎస్. దేవుడు ఒక మాట చెప్తాడు నీకు, నేను నిన్ను విడిపిస్తాను. చాలు, ఇంకా వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడైనా శత్రువు ధమ్కిస్తున్నాడా? ఏదైనా ఇబ్బందిలో ఉందా? ప్రభువా నువ్వేం చెప్తున్నావు? టెల్ మీ, దట్ గాడ్ విల్ ప్రిపేర్ యూ వాట్ టు డూ. దేవుని వాగ్దానములు అవును కాదన్నట్టుగా ఉన్నాయా? అవును అన్నట్టుగా ఉన్నాయా? స్టాండ్ ఆన్ ద వర్డ్. అందుకే నీవు కొంతకాలము దేవుడు నిన్ను వాడుకునే ముందు ఒక్కొక్కసారి కొంతకాలం నిన్ను బలపరుస్తాడు అనమాట, నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు నిలబడగలవా? కెన్ యూ స్టాండ్? అమ్మో దేవుని చిత్తం కాదేమో. ఇప్పుడు చెప్పండి, దేవుని సేవ చేయటం దేవుని చిత్తమా కదా? హిజ్కియా ఎలా ఉన్నాడు? ఇటు కూడా ఉన్నాడు. ఒక వ్యక్తి నమ్ముతున్నాడు. ఎవరు? ఎబెద్మెలకు అనేటువంటి వ్యక్తి. అందుకని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 39:10-12 అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశములో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. మొత్తానికి నెబుకద్నెజర్ వచ్చేసి ఏం చేశాడు? హిజ్కియా రాజును పట్టుకొని 2 కళ్ళు పొడి చేసి ఆ రాజును కూడా చంపేస్తాడు. అతను చనిపోతాడు. ఆ సైన్యములకు అధిపతి ఉంటాడు అక్కడ. అతనికి ఏం ఆజ్ఞిస్తాడో నెబుకద్నెజర్ మనం చూద్దాం. బబులోను రాజు, చదువుదాం. అయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశములో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను. నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను. ఏం చెప్తున్నాడు అధిపతికి? నీవు ఇతన్ని దగ్గర పెట్టుకొని ఇతన్ని ఏం చేయకూడదు, ఇతను చెప్పినట్టు నువ్వు చేయాలంటున్నాడు. గాడ్ కెన్ పుట్ ద ఎనిమీ అండర్ యువర్ గైడెన్స్. ఏ శత్రువు అయితే ఆ ప్రజల్ని చంపేస్తున్నాడో ఆ ప్రజల ప్రవక్తనే గౌరవిస్తున్నాడు. గాడ్ విల్ మేక్ ద ఎనిమీ రెస్పెక్ట్ యూ. చూడండి, దేవుడు తను నమ్మిన వారు ఎవరిని మర్చిపోడండి. ఇర్మియాకి ఏమైనా అవుతుందా? ఎందుకు? ముందే చెప్పాడు దేవుడు. అవునా, నిన్ను ఇత్తడి గోడగాను ఇనుప స్తంభముగాను ప్రాకారము గల పట్టణముగాను నీవు ఉంటావని. అయితే ఇప్పుడు ఎబెద్మెలకు ఏం చెప్తున్నాడో చూద్దాం. చదువమ్మా. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు. అయితే అతనితో ఏం చెప్తున్నాడు? ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. అందరూ వేరు, నువ్వు వేరు. లోకమంతా తీర్పు తీరుస్తున్నా నోవా ఓడలాగా పైకి వెళ్తా ఉంటది. చదువమ్మా. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని. ఎందుకంటే ఇతను భయపడుతున్నాడు, నన్ను చంపేస్తారేమో. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి చెప్పు ఇర్మియా, నీవు భయపడు జనములకు నీవు అప్పగింపబడవు. మీరు దేనికైతే భయపడుతున్నారో దానికి మిమ్మల్ని దేవుడు అప్పగించడు. గాడ్ కెన్ స్ట్రెంగ్తెన్. అంటే దేవునికి వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నిలబడ్డావంటే శత్రువు నేనేమీ చేయలేడు. గాడ్ ఈజ్ విత్ యూ. చాలామంది భయపడిపోతారు, నేనేం చేయాలా, నన్ను దేవుడు ఏం చేస్తాడు. నువ్వు మౌనంగా కనిపెట్టావు అనుకో, ఒక్క మాట మాట్లాడతాడు దేవుడు నీతో. నజరేయుడైన యేసయ్య, ఆశ్చర్యకార్యములు చేయవాడవు, అద్భుతములు చేయవాడవు, మా శరీరములను సంపూర్ణముగా స్వస్థపరచగల సామర్థ్యము గలవాడవు. రానున్న రోజుల్లో వ్యాధిని లేమిని తీసివేసి సంపూర్ణ బలమును శక్తిని సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఇంకా ఎవరెవరికి ఏ వ్యాధులైతే తగ్గలేదు వాటిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ఎస్, ప్రతి విధమైనటువంటి బాధ నుండి వేదన నుండి వారికి విడుదల దయచేయండి. నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.